హాయ్ హలో నమస్తే, ఇది మన యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు చదవాలి? కొంతమంది పెద్ద పుస్తకాన్ని కూడా ఒక రోజుల్లో చదివేస్తారు. మరి కొందరికి నెలలు తరబడి చదివినా పూర్తి కాదు. కొందరు అక్కడక్కడ చదువుతారు, మరి కొందరు అక్షరం అక్షరం చదువుతారు. ఇంతకీ మీరే టైప్లో చదువుతారు? కామెంట్ చేసేయండి. సరే, ఏది మంచి పద్ధతో తెలుసుకుందామా? అన్నిటికన్నా మంచి పద్ధతి అవసరమైన దాన్ని పూర్తిగా చదివి అనవసరమైన దాన్ని అక్కడక్కడ చదవడం. కానీ దీంట్లో ఒక చిక్కుంది. ఏది అవసరమో ఏది అనవసరమో ఎలా తెలుస్తుంది? అది కూడా ఒక కళ, అభ్యాసం వల్ల వస్తుంది. పోతే చదివింది అర్థమై మెదడులో స్థిరపడాలంటే మెదడు చురుగ్గా ఉండాలి. ఈ ఈ విషయాన్ని నేను ఒక విధంగా చెప్తాను. అంటే ఏ టైంలో ఏ విధంగా మన బ్రెయిన్ ఫోకస్గా ఉంటుందో తెలుస్తుంది. ఇది కేవలం చదువుకే కాదు, ఏ పనికైనా వర్తిస్తుంది. సాయంత్రం 4 నుంచి 7 దాకా మన బ్రెయిన్ 40% పనిచేస్తుంది. అంటే అంత ఫోకస్తో ఉంటుంది, మెదడు అంత చురుకుదనంతో ఉంటుంది. సాయంత్రం 7 నుంచి 10 దాకా 80% చురుకుదనంతో ఉంటుంది. 10 నుంచి మిడ్నైట్ 12 వరకు 60% చురుకుదనంతో ఉంటుంది. మిడ్నైట్ 12 నుంచి 5 దాకా, మార్నింగ్ 5 దాకా 20% చురుకుదనంతో ఉంటుంది. మార్నింగ్ 5 నుంచి 9 వరకు 100%. ఎంతండి? 100% చురుకుదనంతో ఉంటుంది. ది బెస్ట్ టైం ఇప్పుడు ఏంటి? మార్నింగ్ 5 నుంచి 9 దాకా. సరే, మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా 60% చురుకుదనంతో ఉంటుంది. మళ్ళీ 1 గంట నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 దాకా 20% చురుకుదనంతో ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది? రాత్రి 12 నుంచి తెల్లారే వరకు 5 గంటల పాటు చదివిన వ్యక్తికి 100% రావాలంటే 5x20 లాభం జరిగిందనుకుంటే, ఉదయం 5 నుంచి 4 గంటల పాటు చదివిన వ్యక్తికి ఎంత? 400%. ఎందుకు? 40% చురుకుదనం కదా. 4x100 ఎంత? 400. 400% లాభం జరుగుతుంది. అందుకే పరీక్షల ముందు నైట్ అవుట్లు జరిపే వారికన్నా ప్రతిరోజు ఉదయాన్నే గంట సేపు చదివిన వారు అగ్రస్థానంలో ఉంటారు. సో ఈరోజు నుంచి మన ఏం పని చేయాలన్నా చదవాలన్నా ది బెస్ట్ టైం ఏదంటే ఏం చెప్తారు? ఉదయం 5 నుంచి 9 గంటల దాకా. సో మనం ఈ టైంని ఏ టైంలో వేస్ట్ చేసినా కానీ ఈ టైంలో మాత్రం సద్వినియోగం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.